ఎండోమెట్రియోసిస్‌కి, అడెనోమయోసిస్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, లేడీస్‌లో మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఎదురైనప్పుడు స్కానింగ్ చేసినప్పుడు కొంతమందిలో ఈ ప్రాబ్లమ్ గుర్తిస్తామనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఇది ఎందుకు వస్తుంది అంటే యూట్రస్ యొక్క లోపల లేయర్ అంటే ఎండోమెట్రియం, ఇక్కడ ఉండాల్సిన ఎండోమెట్రియం కనుక ఔట్‌సైడ్ ది యూట్రస్ దాని ఈ ఆ గ్లాండ్స్ గనుక గ్రోత్ జరిగితే అంటే లైక్ ట్యూబ్ మీద గానీ, ఓవరీ మీద గానీ, పెల్విస్‌లో గానీ ఈ అబ్నార్మల్‌గా అబ్నార్మల్ సైట్‌లో ఈ గ్లాండ్స్ కనుక గ్రోత్ అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. దీనివల్ల ఆ లేడీస్‌కి పీరియడ్స్ టైంలో విపరీతంగా పెయిన్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, కొంతమంది ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అరైజ్ అవుతాయి. అదే అడెనోమయోసిస్ అనేది డిఫరెంట్ ప్రాబ్లమ్. సో, ఈ కండిషన్‌లో ఏంటంటే ఈ యూట్రస్ లోపల లైనింగ్ ఎండోమెట్రియం సెల్స్ ఈ యూట్రస్ యొక్క మజిల్ లోపల ఎంబెడ్ అయ్యి అక్కడ గ్రోత్ అవుతాయి. సో, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే పీరియడ్స్ టైంలో హెవీగా ఫ్లో అవ్వడం, లేదు పీరియడ్స్ టైంలో హెవీగా పెయిన్ రావడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రెండిటికి కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ ఓవర్‌లాప్ అవ్వచ్చు. సో, ఈ ప్రాబ్లమ్‌లో ఏది అని గుర్తిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.